ఎప్పుడైనా గమనించారా? ఒక ఇల్లు కట్టాక ఆ ఇంటి యజమాని అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యంతో మంచం పడతారు. డాక్టర్లు ఎన్ని టెస్టులు చేసినా అసలు రోగమేంటో అర్థం కాదు. ఎన్ని మందులు వాడినా ఏమాత్రం తగ్గదు. ఎందుకలా? ఎందుకంటే అసలు సమస్య వాళ్ల శరీరంలో లేదు, వాళ్లు ఉంటున్న ఇంటి శరీరంలో ఉంది. ఈరోజు మనం వాస్తు దూషాల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైన వాటిలో ఒకటైన నైరుతి వీధి పోటు గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా ఇంటిని ఒక జీవిగా ఎందుకు చూస్తారో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఆ జీవి శరీరంలో ఏది బలహీనపడితే సమస్యలొస్తాయో చూద్దాం. ఒక కుటుంబ పెద్ద ఏ రోగమో తెలియని ఒక వింత అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యశాస్త్రం కూడా చేతులెత్తేసింది. మరిప్పుడు సమస్య మూలాన్ని ఎక్కడ వెతకాలి? బహుశా ఆ సమాధానం వాళ్ల శరీరంలో కాకుండా వాళ్లు నివసించే ఆ 4 గోడల మధ్య దాగి ఉందేమో. చూశారా? ఈ ఒక్క ప్రశ్న మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. మన ప్రాచీన శాస్త్రం ప్రకారం మనం నివసించే ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంట్తో కట్టిన కట్టడం కాదు. దానికి కూడా ఒక ప్రాణశక్తి, ఒక శరీరముంటుంది. దీన్నే వాస్తు పురుషుడు అని పిలుస్తారు. సరే, మరి వాస్తు పురుషుడు శరీరం ఎలా ఉంటుంది? ప్రతి శరీరానికి ఒక నిర్మాణమున్నట్లే ఈ వాస్తు పురుషుడికి కూడా ఉంది. ఆయన శరీరంలోని ఏ భాగాలు మన జీవితాన్ని, మన శ్రేయస్సును శాసిస్తాయి? మరీ ముఖ్యంగా ఏ భాగానికి దెబ్బతగిలితే యజమాని జీవితం తలకిందులవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రంలో చూస్తున్నట్టు మన ఇంటి స్థలమే వాస్తుపురుషుడి శరీరమన్నమాట. ఆయన ఈశాన్యంలో తలపెట్టి నైరుతిలో కాళ్ళు చాపి పడుకుని ఉంటాడు. అంటే ఇంటికి ఈశాన్యం తలైతే నైరుతి పాదాల వంటిది. ఇక్కడ ఈ పోలిక చూడండి, ఎంత సింపుల్గా ఉందో. ఒక మనిషి బలంగా నిలబడాలంటే పాదాలు ఎంత ముఖ్యమో, ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఉండే యజమాని స్థిరంగా, బలంగా ఉండాలంటే నైరుతి మూల అంత ముఖ్యం. ఇది చాలా చాలా కీలకమైన విషయం. అందుకే మన శాస్త్రంలో నైరుతి దిశను పితృస్థానం అని కూడా అంటారు. ఇది కేవలం ఒక దిక్కు మాత్రమే కాదు, యజమాని యొక్క ఆయుష్షు, వాళ్ళ అధికారం, వాళ్ల స్థిరత్వానికి, ఇంకా చెప్పాలంటే వాళ్ల పూర్వీకుల ఆశీర్వాదానికి ప్రతీక. ఇప్పటిదాకా మనం పునాది గురించి, స్థిరత్వం గురించి మాట్లాడుకుందాం. మరి ఆ పునాదికే దెబ్బ తగిలితే, ఇంటి స్థిరత్వాన్నే కూల్చివేసే ఒక తీవ్రమైన దాడి జరిగితే, అదే ఈ వీధిపోటు. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వీధి నేరుగా వచ్చి మన ఇంటి నైరుతి మూలని ఢీకొడుతుంటే దాన్నే నైరుతి వీధిపోటు అంటారు. వాస్తుశాస్త్రంలో దీన్ని మామూలు దోషం అనరు, ఏకంగా మారక దోషం అంటారు. అంటే ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెట్టేంత తీవ్రమైన లోపమన్నమాట. ఈ దోషం యొక్క తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఊహ చాలు. ఒక పదునైన పెద్ద శూలం వచ్చి వాస్తుపురుషుడి పాదాలను ఛేదిస్తే ఎలా ఉంటుంది? ఆయన కూలిపోతాడు, నిలబడలేడు, నడవలేడు. సరిగ్గా అలాగే ఈ వీధిపోటు ఆ ఇంటి స్థిరత్వాన్నే కూల్చివేస్తుంది. సరే, ఇదంతా వినడానికి భయంగానే ఉంది. కానీ దీనివల్ల నిజ జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఈ నిర్మాణ లోపం ఎలాంటి వినాశనానికి దారితీస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ దోషం ప్రభావం ఒక గొలుసుకట్టులో పనిచేస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి. మొదట కాళ్లకు, వెన్నుముకకు సంబంధించిన చిన్న చిన్న ప్రమాదాలతో మొదలవుతుంది. ఆ తర్వాత అది ఆకస్మిక మరణానికో, ఏళ్ల తరబడి నయం కాని దీర్ఘకాలిక వ్యాధులకో దారితీయొచ్చు. చివరికి సంపాదించిందంతా కరిగిపోయి ఆర్థికంగా కూడా పతనమవుతారు. ఎందుకంటే వాస్తుపురుషుడి పాదాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆ ప్రభావం నేరుగా యజమాని కాళ్లమీద, వాళ్ల స్థిరత్వం మీద పడుతుంది. అందుకే తరచూ యాక్సిడెంట్లు, కాళ్లు విరగడం లాంటివి జరుగుతాయి. ఇది కేవలం ఆరోగ్యాన్నే కాదు, సంపాదించినదంతా ఆస్పత్రులకే పోసి ఆర్థికంగా కూడా కుంగదీస్తుంది. వేల సంవత్సరాలుగా వస్తున్న ఈ నమ్మకాల వెనుక ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా? లేక ఇదంతా కేవలం మూఢనమ్మకమా? మన పూర్వీకులు గమనించిన ఏదైనా ప్రకృతి సూత్రం ఇందులో దాగి ఉందా? బహుశా అస్తమించే సూర్యుడి శక్తిలో దీనికి సమాధానం దొరకవచ్చేమో. అన్వేషిద్దాం. దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైంటిఫిక్ థియరీ ఉంది. సాయంత్రం వేళ, అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు నైరుతి దిశ నుండి వచ్చే కిరణాలలో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ థియరీ ప్రకారం ఆ వీధి ఒక పైప్లా పనిచేసి ఆ హానికరమైన ఇన్ఫ్రారెడ్ కిరణాలను నేరుగా ఇంట్లోకి పంపిస్తుంది. ఇది నిరంతరం మన నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి పెంచి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీనివల్లే ఆ ఇంట్లో వాళ్ళు
ఎప్పుడూ ఒక రకమైన ఆందోళన, భయంతో ఉంటారు. నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతారు. బహుశా ఇదే తరచు ప్రమాదాలకు దారితీస్తుందేమో. ఇంతటి తీవ్రమైన సమస్య గురించి తెలుసుకున్నాక మనలో ఒక ప్రశ్న వస్తుంది. దీనికి పరిష్కారం లేదా? అదృష్టవశాత్తు ఉంది. ఇప్పుడు మనం ఆ దెబ్బతిన్న పునాదిని ఎలా బాగుచేయాలో, మన ఇంటిని, మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో చర్చిద్దాం. అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం ఇల్లు కొనేటప్పుడు లేదా కట్టేటప్పుడు నైరుతిలో రోడ్డు లేకుండా చూసుకోవడం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి ఇంట్లో ఉంటే ఆ వీధిపోటు యొక్క ప్రభావాన్ని నేరుగా అడ్డుకోవడానికి ఎత్తైన మందపాటి ప్రహరీ గోడ కట్టడం అనేది ప్రాథమిక పరిష్కారం. అయితే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏ పరిష్కారాన్ని పాటించే ముందైనా సరైన నిర్ణయాలు తీసుకోకుండా అనుభవమున్న వాస్తు నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ప్రతి ఇంటి నిర్మాణం, దాని సమస్య ప్రత్యేకంగా ఉంటాయి. చివరిగా ఒక మాట మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిందేంటంటే, అన్నిటికన్నా గొప్ప సంపద ఆరోగ్యం. మరి ఆ ఆరోగ్యాన్ని కాపాడే కోట మన ఇల్లు. ఆ ఇల్లు బలంగా ఉంటేనే మనం బలంగా ఉంటాం. వచ్చే విశ్లేషణలో మరో ముఖ్యమైన వాస్తు దోషం గురించి తెలుసుకుందాం. ఇంటికి తలలాంటి ఈశాన్యంలో టాయిలెట్ ఉంటే అది మన మెదడుపై, మన ఆలోచనలపై ఎలాంటి దాడి చేస్తుందో చర్చిద్దాం. అప్పటిదాకా సెలవు.